నరక చతుర్దశి నాడు మనం జరుపుకునే దీపావళి వెనుక ఉన్న కథ ఇది. పూర్వం ప్రాగ్జ్యోతిషపురం అనే రాజ్యానికి నరకాసురుడు రాజుగా ఉండేవాడు. భూదేవికి వరాహస్వామికి విష్ణుమూర్తి అవతారం పుట్టినవాడైనప్పటికీ చెడు సహవాసం వల్లవరా గర్వం వల్ల లోకకంటకుడిగా మారాడు. తన శక్తితో ఇంద్రుడిని ఓడించి దేవతల తల్లి అయిన అదితిదేవి చెవి కుండలాలను దొంగిలించాడు. అంతేకాకుండా 16,000 మంది రాజకన్యలను చెరబట్టి తన అంతఃపురంలో బంధించాడు. అతని బాధలు భరించలేక దేవతలు ఋషులు శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. నరకాసురుడికి ఒక వరం ఉంది. తన తల్లి చేతిలో తప్ప వేరే ఎవరి చేతిలోనూ మరణించడు. దీంతో శ్రీకృష్ణుడు తన భార్యలలో ఒకరైన సత్యభామ, ఈమె భూదేవి అంశాను తీసుకుని గరుడ వాహనంపై యుద్ధానికి బయలుదేరాడు. సత్యభామకు రథసారథిగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. యుద్ధరంగంలో నరకాసురుడు మహాపరాక్రమంతో పోరాడుతున్నాడు. యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అలసిపోయినట్లుగా నటించి రథంలో కూలబడ్డాడు. ఇది చూసి ఆగ్రహించిన సత్యభామ వెంటనే విల్లంబులు చేతపట్టింది. ఆమె ఉగ్రరూపం దాల్చి నరకాసురుడితో ఘోరంగా పోరాడింది. చివరికి ఆమె సంధించిన బాణంతో నరకాసురుడి తల మొండెం నుండి వేరయింది. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించడంలో సత్యభామను నిమిత్తమాత్రంగా ఉపయోగించాడు. ఈ విధంగా నరకుడికి ఉన్న వరాన్ని నెరవేరుస్తూనే లోకాన్ని రక్షించాడు. చనిపోయే ముందు నరకాసురుడు తను మరణించిన ఈ రోజును లోకం సంతోషంగా పండుగలా జరుపుకోవాలి అని శ్రీకృష్ణుణ్ణి కోరాడు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు ఈ ఘట్టం జరిగింది. నరకాసుర వధతో లోకానికి చీకటి తొలగి వెలుగు వచ్చింది. అందుకే ప్రజలు తమ కష్టాలు తీరాయని సంతోషించి మరుసటి రోజు దీపాలను వెలిగించి ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకున్నారు. దీనిలో ఉన్న నీతి, అహంకారం, దుష్టత్వం ఎంత బలంగా ఉన్నా అంతిమంగా ధర్మమే సత్యమే గెలుస్తుంది. అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే దీపం పారదోలుతుంది.